సొంత ప్రజ్ఞానాన్ని ఇలా చాలా మంది చాలా మంది పాటించారు, చాలా మంది ఇలాంటి ఎన్నో చూసాం మనం. బాల్య వివాహాలు చూసాం. ఎవడో చెప్పాడు బాల్య వివాహాలు. ఎంతమంది ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవడం ఏంటి, 5 ఏళ్ళు పెళ్లి చేయడం ఏంటి, 12 ఏళ్ళ మొగుడు చచ్చిపోవడం ఏంటి, మిగతా జీవితం అంతా కూడా గుండె గీసుకొని తెల్లబడ్లు వేసుకొని జీవించడం ఏంటండి? ఎంతకన్నా దరిద్రం ఏమైనా ఉంటుందండి? సతీ సాగమనం. భర్త చచ్చిపోతే పెళ్ళ చచ్చిపోవాలా? ఏంటా రూలు? ఎవడు పెట్టాడు ఆ రూలు? దానికోసం వీళ్ళందరూ వచ్చారు. కన్యాశుల్కం డబ్బు కోసం చెప్పి పిల్లని నమ్మేస్తారా? కన్యను దానం చెయ్యాలి. కన్యాశుల్కం కాదు, కన్యా దానం అన్నాడు. కన్యా దానం చేయి. అంతకన్నా ఏమిటి? నీ చెయ్యి పైన ఉంటుంది. ఆ పుచ్చుకునేవాడు ఎవరైతే మగపెళ్లి వారు ఉంటాడో ఆయన తాలూకు తండ్రి చెయ్యి కింద ఉంటుంది. నువ్వు ఆడపిల్లని దానం చేస్తున్నావు, నీ చెయ్యి పైన ఉంటుంది. ఆ పుచ్చుకునేవాడు చెయ్యి కింద ఉంటుంది. నువ్వు కన్యని దానం చేస్తున్నావు. నీ సొంత ఆత్మ యొక్క ప్రతిరూపాన్ని, నీ ప్రతిరూపాన్ని, నీ భార్య యొక్క ప్రతిరూపాన్ని, ఇద్దరు ప్రతిరూపాలు కలిసి పుట్టిన కన్యని నువ్వు దానం చేసేస్తున్నావు. అది కన్యాదానం అంటే. కన్యా శుల్కం ఏంటి? డబ్బు ఇచ్చి అమ్మాయిని అమ్ముకోవడమా? పశువుల సంతలో పశువులు అమ్ముకున్నట్టు. మధ్యలో ఇలాంటి చాలా వచ్చాయండి. బాల్య వివాహాలు 5 ఏళ్ళకి పెళ్లి చేసేయడమా? అష్టవర్షాత్ భవేత్ కన్య. ఏంటంటే అర్థం ఏంటండి? చాచి లాపగా కొడతా, నాకు ముందు తీసుకొస్తాను. 8 ఏళ్ళకి కన్యను చేసేయాల? ఎవరు చెప్పారండి? ఏ భగవంతుడు చెప్పాడు? ఏ మతం చెప్పింది? ఏ వేదం చెప్పింది? ఏ ఉపనిషత్తు చెప్పింది? 8 ఏళ్ళు పెళ్లి చేస్తారా? వీడి వేషాలు అన్ని వేసి 12 ఏళ్ళకి పోతాడా? ఈ లోపల 2-3 పిల్లలు పుట్టించేస్తాడా? చచ్చేంత వరకు కూడా గుండు కోయించుకొని తెల్లబట్టలు వేసుకొని తిరగాల? ఏంటండి ఇది? అనాగరిక చర్య. అందుకోసం మానవుడు పుట్టాడా? మనస్సును వశం చేసుకున్నవాడు మాత్రం మానవుడు అని డెఫినేషన్ అడిగితే మాత్రం మనస్సును వశం చేసుకున్నవాడు మాత్రమే మానవుడు. మనస్సును వశం చేసుకోలేనుడు మాత్రం మృగమే, పశువే. ఎటువంటి సందేహం లేదు, మొహమాటం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఏంటివండి? సతీ సహగమనం. భర్త పోతే భార్య పోవాలి. ఎందుకంటే అబ్బో ఈ భార్యలు బెతుకుంటే ఎవడో వచ్చేసి వీడిని ఎత్తుకుపోయి రేపులు చేస్తారు. ఏదో కారణం. అందుకోసం భార్యలు కూడా భర్తతో పాటు చచ్చిపోవాలి. అప్పుడు కాలమాన పరిస్థితులు బట్టి ఆచారాలు ఏర్పడ్డాయి. సో అర్థం ఏంటంటే కాలమాన పరిస్థితిని బట్టి ఆచారాలు ఏర్పడ్డాయి. కాలమాన పరిస్థితిని బట్టి ఆచారాలు కూడా మారాయి. అందుకోసం ఈరోజు మగవాళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో ఆడవాళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ ఉంది. నేను అదే టాపిక్ డిస్కస్ చేసుకున్నా. ఆడవాడికి ఋతుస్రావం ఉంటుంది, అది భగవంతుడు ఇచ్చిన వరం అండి. ఋతుస్రావం లేకపోతే పిల్లలు పుట్టరండి. చాలా జాగ్రత్తగా అర్థం చేయాలి. ఋతుస్రావం ఆడవాడికి కలగకపోతే పిల్లలు పుట్టరు. ఋతుస్రావం కలగడం అనేది ఆడవాళ్ళకి భగవంతుడు ఇచ్చిన వరం. కొంతమందికి అది దొరకదు, చాలా మందికి దొరుకుతుంది. దాన్ని తప్పు పట్టుకోవాల్సిన అవసరం లేదండి. నా ఒపీనియన్, పూజ్య గురుదేవులు అనుకున్నాను చెప్తాను. దానికి పెద్ద ఆచారంగా మార్చేసి మూఢాచారాలు డిసిప్లిన్ గా ఉండదలుచుకుంటే, ఆధ్యాత్మికంగా ఉండదలుచుకున్నప్పుడు ఆ 3 రోజులు వచ్చే అర్థం ఉండమంటున్నాను. దాంట్లో తప్పు లేదు. 3 రోజులు పెద్దలు కూడా చెప్తారు అమ్మా అని. శబరిమల టెంపుల్ అసలు ఆడవాళ్ళు ఎలవడు లేదు, 50 ఏళ్ల లోపల ఆడవాడు ఎలవలేడు అనేది పూర్తిగా మూఢాచారం. ఋతుస్రావం పోయిన తర్వాత ఆడవాళ్ళు శబరిమలలో మెట్లు ఎక్కే స్తోమత కలుగున్నారు. నేను 18 మెట్లు దేనికి సంకేతం అయ్యా? ఆ పూజారి పిలిచి అడిగితే దేనికి సంకేతం? 18 మెట్లు 18 మెట్లు ఎందుకు ఎక్కకూడదు? భగవత్ స్వరూపమైన నేను ఈ 18 మెట్లు ఎందుకు ఎక్కకూడదు అని ప్రశ్న వస్తే, ఇవన్నీ కాంప్లికేట్ చేసు మానవుడే చేసుకుంటాడు. దాని పెద్ద కోర్టులు, దాని పెద్ద డిస్కషన్స్.
పొలిటికల్ అఫైర్స్ అవసరం లేదు. అందుకని నేను చెప్తున్నాను ఏంటంటే మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోండి, అసలు సత్యాన్ని తెలుసుకోండి, అనవసర విషయాల గురించి ప్రస్తావించవద్దు, వారి గురించి మాట్లాడొద్దు కూడా. మీరు డెవలప్ అవ్వాల్సింది మిమ్మల్ని మీరు ఉద్ధరించుకుంటే మీతో పాటు ఇంకో 10 మంది ఉద్ధరించబడరు. మన కష్టమే, పక్కోడు కష్టం అంత కాదు. మనం మాత్రం రూల్స్ మార్చేస్తూ ఉంటాం, ఎప్పుడు పెడితే మార్చేస్తూ ఉంటాం. పక్కోడు మాత్రం అబ్బా తప్పు చేశారు, ఎవరో పోయారంట, ఆయన సరే మైలు పాటించలేదు. వీడేం చెప్తాడు, ఎవడో పోతున్నా తెలంగాణ పోయినా సరే నాకు ఫోన్ చేసి చెప్పదు రోయ్, పోయినా సరే నాకు ఫోన్ చేసి చెప్పద్దు, ఎందుకంటే మైలు 11 రోజులు పట్టాలి. ఎట్టి పరిస్థితిలో ఫోన్ చేయొద్దు, లాస్ట్ లో ఫోన్ చేయ. ఏంటండి అనాలికి అప్పుడు మాత్రం నాకు పట్టలేదండి, పెద్ద పాపం చేస్తున్నాడు, మైలు పట్టట్లేదు, పోయింది సొంత పెద్దనాన్నగారు చెప్తున్నా. అందుకోసం అని చెప్పి మనకి జ్ఞానమేనమ్మా, జ్ఞానం పట్టుకుంటేనే భగవంతుడు కనబడతాడు. అజ్ఞానంతో ఉంటే మాత్రం పరమాత్మ అనుభూతి అనేది అస్సలు కరగదు. అందుకోసం మన గ్రూప్ పేరు ట్రూ జ్ఞానం, సత్యమైన జ్ఞానం, అపురూపమైన జ్ఞానం, నిజమైన జ్ఞానం, అల్టిమేట్ జ్ఞానం, ఆదర్శవంతమైన జ్ఞానం. సంతోషం.